హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న సరికొత్తమైన మార్పుగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మీరందరూ కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతతోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? మార్పు అనే పేరుతోని ఈ పాలన మీద మేము విసుగు చెందినాం, మాకు కొత్త పాలన కావాలి అంటూ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మరి నిజంగానే మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందా, లేకపోతే ఎవరి స్వార్థాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎస్, కేంద్రంలో ఎలాగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది అసంభవమైన ముచ్చట, అసలు సాధ్యం కాని విషయం. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. రైట్, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేంద్రంలో ఖచ్చితంగా కూడా మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక సందర్భంలో చెప్పిన మాట. ఇక జాతీయ మీడియాలో ఓ సందర్భంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మరో మాట. ఇక నిండు శాసనసభలో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిన దాంట్లో నేను ఉంటా అని ఎక్కడా చెప్పలేదంటూ మరొక మాట. ఇక 6 గ్యారంటీలను 100 రోజులలో మేము పూర్తి చేస్తామంటూ మరో మాట. ఇక మొత్తానికి వారి యొక్క పరిపాలన నీళ్ళ మీద బుడగల మారిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోజు రోజుకు ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకత కూడా వస్తున్నది. ఈ వ్యతిరేకతకు కారణం వాళ్ళు చేసే చేష్టలే. అంతకు మించి ఇక్కడ తెలంగాణ సమాజమో లేకపోతే వైఆర్ టీవీయో లేకపోతే ఇతర ఛానల్లో ఎవ్వరూ బ్లేమ్ చేయట్లే. ఇక్కడ కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరిత అవసరాలు, స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కోసమో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారుల కోసమో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తి కోసమో ఇక్కడ తెలంగాణ రాజకీయాలు నడవడం లేదు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అప్పటికే అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్లో నిజంగా కూడా వెన్నుపోటీ రాజకీయం ప్రారంభమైంది అంట. 100కు 1,00,000% ప్రారంభమైంది. అది ఎట్లయింది, ఏం కథ అనేది మొత్తం లైవ్లో చెప్తా చూడరు. రైట్, ఇక ప్రధానంగా కూడా ఇక్కడ ఒక మంచి అంశాన్ని చూస్తున్నారు. మంత్రి గారి సభలో కరెంటు కోతలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పవర్ కట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవ్వగా 20 నిమిషాల పాటు కరెంటు పోయింది. చివరకు విద్యుత్ అధికారులకు మంత్రే ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, ఇది మళ్ళీ సీతక్క గారు అనుకుంటారు కావచ్చు, రంజిత్ మళ్ళీ నా మీద ఏదన్నా అబండాలు వేస్తున్నారని. మేడం గారు దయచేసి చెప్తున్నా, ఇది నమస్తే పత్రికలో మెయిన్ పేజీలో హెడ్డింగ్లో వచ్చిన వార్తను వార్తగా మాత్రమే నేను చదువుతున్నా. లేదని మళ్ళొక్కసారి మీ గిరిజన శక్తికి సంబంధించిన యువతతోనో మరెవరితోనో మీ అనుచరులతోనో మళ్ళీ ఒక్కసారి ఎఫ్ఐఆర్లో నమోదు చేపిస్తే ఇక మీ ఇష్టం. ఇది కేవలం నమస్తే తెలంగాణలో వచ్చిన అంశం. రైట్, ఇక మంత్రి సీతక్క మాట్లాడుతున్న ఈ అంశం ఏంది అంటే, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమం. ఇది గాద ఇన్నయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క వచ్చింది. సీతక్క వచ్చిన తర్వాత ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఎక్కడా కరెంటు కోతలు లేవు, కరెంటు కోతలు అనేవి కనిపించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నది. కానీ అక్షరాల ఓరుగల్లు గడ్డ మీద హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమంలో కరెంటు పోయిన దృశ్యం మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలరా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదికకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన రాష్ట్ర మంత్రి సీతక్క గారు వస్తే సీతక్క గారే చివరికి వేచి చూసి 20 నిమిషాల పాటు ఇక విద్యుత్ అధికారులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీరే చూడండి. తెలంగాణ ప్రజలరా, చాలా స్పష్టంగా మంత్రి సీతక్క గారు హాజరైన కార్యక్రమానికి దాదాపుగా 20 నిమిషాల పాటు కరెంటు పోయింది.
తెలంగాణలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూస్తున్నారు. మరి ఈ ప్లేస్లో వేరే ఆ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపలో, లేకపోతే అక్కడికి సంబంధించిన ప్రొఫెసర్లో, లేకపోతే అక్కడికి సంబంధించిన చిన్న స్థాయి లీడర్లో, లేకపోతే ఉద్యమకారులో, నిజంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఇక్కడ మంత్రి గారు రాకపోతే వాళ్ళు 20 నిమిషాలు కాదు ఇక ఆ రోజు మొత్తం కరెంటు వచ్చేది కాదేమో అంటూ కూడా ఒక రకంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. వరంగల్ జిల్లాలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గారు 20 నిమిషాల పాటు కరెంటు కోసం వేచి చూసి చివరికి విద్యుత్ అధికారులకే కాల్ చేసి కరెంటు వెయ్యండిరా నాయన అంటూ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించరు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖే, మార్చి ఉన్నది, ఏప్రిల్ ఉన్నది, మే ఉన్నది, అసలు పండుగ ముందున్నది. అధిక విద్యుత్ అవసరం ఉండేది మునుముందు చాలా భయంకరంగా ఉన్నది. కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉంటాయో ఎందుకు అంటే ఇది మనం చేసుకున్న పాపం కాబట్టి మనమే అనుభవించాలి. ఖచ్చితంగా కూడా మనం చేసిన పాపం కాబట్టి మనమే అనుభవించుకోవాలి. మార్పు పేరుతో ఏం చేసినామంటే మంచి పరిపాలన తీసుకుపోయి బురదలేసి బురదను తీసుకొచ్చి మీదేసుకున్నాం. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో గనక ఈ వార్త వచ్చి ఉంటే ఒక్కొక్కడికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఘోరంగా న్యూస్ను నవ్వులేటోళ్ళు ఇవ్వాలి. వాస్తవం ఇది. నిజాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చాలా స్పష్టంగా కనిపించే అంశం. మీకు ఇక్కడ కనబడుతున్న 20 నిమిషాల కరెంటుకు సంబంధించి మీరు సాధారణమే అనుకోవచ్చు. కానీ అదే కరెంటు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేకపోతే పాఠశాలలోనో, ఒక కాలేజీలలోనో కరెంటు పోతే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు లైబ్రరీకి సంబంధించి ఏదైనా ప్రయోగాలు చేస్తున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి ఏంది? ఆసుపత్రులలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి ఏంటి? పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 100కు 100% కరెక్ట్. ఇది చాలా సున్నితమైన అంశంగానే కరెంటు పోయింది 20 నిమిషాలే అనుకోవచ్చు. కానీ ఆ 20 నిమిషాల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో కూడా ఆలోచించాలి. ఆడ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలకు సంబంధించో, లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఏదైనా కంపెనీలో, లేకపోతే ఏదైనా షాప్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా ఆలోచించాలి. అదే 24 గంటలు ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టరేట్లలో, పోలీస్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కరెంటు చాలా మంచిగానే ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యమకారుల కోసం గాదయ్యన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాత్రం ఇట్లా కరెంటు పోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గాదయ్యన్న గారికే కాల్ చేద్దాం. నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు, ఏం కథ, దీనికి సంబంధించి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక ఉండబోతుంది అనేది ఒకసారి వారితోనే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు, ఏం జరిగింది అనేది వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, పూర్తి స్థాయిలో హనుమకొండలో జరిగిన సభకు సంబంధించి ఒకసారి గాదయ్య గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లైవ్లో నుంచి కాల్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్. సార్ ఏం జరిగింది సార్ నిన్న హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్లో ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షల వేదిక పెట్టిలు, దాని ఉద్దేశం ఏంటి? దాదాపుగా అక్కడ 20 నిమిషాల పాటు కరెంటు కూడా పోయిందనేది వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణ పత్రికలో హెడ్డింగ్ వచ్చింది. అసలు విషయం ఏంటి? నిన్న మధ్యాహ్నము అరౌండ్ 2 o'clock ఆ ప్రాంతంలో నేను అక్కడికి మీటింగ్ ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. అప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన, ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిండ్రు, పట్టించుకోలేదు, గుర్తింపు చేయలేదు, మరి వీళ్ళ కుటుంబాలకి సరి అయినటువంటి ఆదరణ ఇవ్వలేదు, వాళ్ళకి జీవో నెంబర్ 80 ప్రకారం ఇస్తా అన్నటువంటి హామీని వాళ్ళు అమలు చేయలేదు. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీగా పెట్టినటువంటి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి వాళ్ళ మండలాల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, నివాస ప్రాంతాల్లో 250 గజాల నివాస స్థలానికి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో, ఈ హామీ ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పుడు 3 నెలలు కావస్తున్నది. మరి అనేక గ్యారంటీల గురించి ఇటు శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నారు, కానీ దీని మీద మాట్లాడతలేరు అనే ఉద్దేశంతో ఒకసారి ప్రభుత్వానికి గుర్తింపు చేయాలి. వాళ్ళకి ఈ విషయాల్లో వాళ్ళు మరి మర్చిపోయినట్టుగా ఉన్నారా, లేకపోతే అశ్రద్ధగా ఉన్నారా, నిర్లక్ష్యంగా ఉన్నారా,
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలేమి ముందు పడడం లేదనే ఉద్దేశంతో వాళ్ళకి ఒకసారి స్థానిక ఎమ్మెల్యే గాని జిల్లాకు సంబంధించిన మంత్రులను గాని వాళ్ళని పిలవాలనే ఉద్దేశంతో ఆ జిల్లా వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా సీతక్క గారు కూడా రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా, ఎందుకంటే అది హన్మకొండ జిల్లా పరిధిలో కూడా ఆయన మండలాలు వస్తాయి కాబట్టి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సురేఖ గారు కూడా ఆహ్వానిస్తే వారికి అనారోగ్యం కారణంగా అని చెప్పి వారు రాలేదు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయింది. సీతక్క గారు మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది. నేను మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయినప్పుడు నేను సరే నాకున్నటువంటి ఆ పెద్ద గొంతుతోటి నేను అట్లనే మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సీతక్క గారు మాట్లాడాల్సిన అవసరం ఉంటే నేను ప్రధానంగా దాంట్లో ప్రస్తావించిన అంశాలు కూడా అవే. ఒకటి, గత ప్రభుత్వం 2014 ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 80 అమరవీరుల కుటుంబాల ఆదుకోవడం కోసము, వాళ్ళ రక్షణ, వాళ్ళ పోషణ, వాళ్ళ యొక్క ఆరోగ్యము, విద్య, వైద్యము, ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రాతిపదిక చేసుకుని అయితే ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్మృతి వనాలు ఏర్పాటు చేయాలనే అంశం ఏదైతే జీవో నెంబర్ 80లో ఉందో అది అసెంబ్లీ సాక్షిగా కేబినెట్ తీర్మానం జరిగి జీవో విడుదల కావడం జరిగింది కాబట్టి దాన్ని గుర్తు చేయడం జరిగింది. అట్లనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే 6 గ్యారెంటీలు, ఒక గ్యారెంటీ అయిన 250 గజాల భూమి ఏదైతే ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పిందో వాళ్ళు కూడా ఒక మెలక పెట్టి 6 గ్యారెంటీల కోసం వినతి పత్రాలు ఏదైతే వాళ్ళు మొన్న అన్ని గ్రామాల్లో వాళ్ళు అన్ని కుటుంబాల నుంచి సేకరణ చేసింది. అక్కడ ఎఫ్ఐఆర్ ఉంటే కేసులు ఉంటేనే అనే అంశం పొందుపరిచింది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది. ఇది ఒక రకంగా ఇచ్చిన హామీని తిలోదకాలు ఇవ్వడంలో భాగంగానే ఉన్నదనే విషయాన్ని వాళ్ళ గుర్తింపు చేస్తూ ఈ కేసులని అంశాన్ని ప్రాతిపదిక చేసుకోవద్దు. ఎందుకంటే కేసులు లేని వాళ్ళే 90% ఎక్కువగా ఉన్నారు. అడ్వకేట్లకు కానీ, జర్నలిస్టులకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, కళాకారులకు కానీ, ఇంకా అనేక మంది ఉద్యోగస్తులకు కూడా, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ, వీళ్ళకి విద్యార్థులకు కూడా కేసులు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళే ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ కేసులనే ఎఫ్ఐఆర్ అనే అంశాన్ని పొందుపరిస్తే కనుక మీరు కూడా గత ప్రభుత్వం తప్పు చేసినట్టు అయితేని అక్కడ వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. మూడవ అంశం, ఇది అమరవీరుల ప్రాంగణం ఏదైతే సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిండ్రో ట్యాంకు బండ్ పక్కన జలదృశ్యం అనే పాత జలదృశ్యంలో ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఈ 5-6 ఫ్లోర్లలో దాన్ని రెస్టారెంట్ గా వాళ్ళ గత ప్రభుత్వం రూపొందించిన ఆ కన్స్ట్రక్షన్ లో దాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ అమరవీరుల ప్రాంగణంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ అనే దాన్ని ఉంటే అది అమరవీరులకు అవమానం చేసినట్టు అవుతుందనే ఉద్దేశాన్ని కూడా ప్రస్తావించి వీటన్నిటిపైన తక్షణమే ప్రభుత్వం తరఫున మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మాట్లాడడం జరిగింది. దాని మీద సీతక్క గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడ అమరవీరుల ప్రాంగణంలో 5-6 ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ స్మృతి స్మారక చిహ్నంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడ దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసి దాన్ని వెంటనే లేకుండా చేస్తామని చెప్పారు. అక్కడ కేసుల ప్రాతిపదిక కాకుండా మేము దీనిపైన కేబినెట్ లో అసెంబ్లీ మళ్ళీ చర్చిస్తాము, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాము. కేసులు అనే అంశం ప్రధాన అంశంగా ఉండొద్దు, దానివల్ల చాలా నష్టం జరుగుతుందని కూడా ఆమె కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే జీవో నెంబర్ 80 కూడా గత ప్రభుత్వం ఇచ్చిన 2014 ఆగస్టు ఇచ్చిన దాని మీద మేము రివ్యూ చేస్తామని ఈ 3 అంశాలని మాట్లాడడం జరిగింది. అయితే కరెంటు పోయింది అయితే వాస్తవం, దాన్ని అది అందరికి కనపడ్డ విషయం, తెలిసిన విషయం, చూసిన విషయం, దాంట్లో ఏమీ కూడా దాపరికం లేదు. అది మరి ఎందుకు పోయింది, ఏంటిది, దాని వెనుక ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే అది అక్కడ టెక్నికల్ గా జరిగినటువంటి లోపమా ఏందనేది అయితే మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అక్కడ మంత్రి గారు కాబట్టి ఆమె ఆదేశాలు ఇచ్చే ఉంటది. ఏ విధంగా జరిగింది రిపోర్ట్ ఇవ్వమని కూడా ఆమె అడిగే ఉంటది అనుకుంటున్నా. నేనైతే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడైతే కరెంటు ఉంది, ఆయన వెళ్ళిపోయినప్పుడే. అయితే ఈ కరెంటు పోవడం ఇటువంటి అసౌకర్యం అనేది మా దృష్టిలో ముఖ్యం కాదు, కానీ సమస్యల పరిష్కారం ఏదైతే ఉద్యమకాల గుర్తింపు కోసం కమిటీ వేయాలని మేము ఏదైతే ప్రతిపాదన చేస్తామో, డిమాండ్ చేస్తామో, రిక్వెస్ట్ చేస్తామో దాని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కమిటీ వేయిస్తానని ఆమె వేదిక మీద హామీ ఇవ్వడం జరిగింది.
అట్లనే అమరవీరుల ప్రాంగణమైన శృతివనంగా ఉన్నటువంటి దాంట్లో ఈ 5వ 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ని మేము లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 80ని మేము దాని మీద రివ్యూ చేస్తామని. ఈ 3 హామీలు అనేవి మాకు అతి ముఖ్యమైనవి. సరే, మీరు అన్నట్టు కరెంట్ పోవద్దు, వాస్తవంగా అయితే పోవద్దు. పోవడం అనేది అది ఒక రకంగా అది లోపమే. మరి దాన్ని ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసిరు కదా నిజానికి నిన్న ఏం జరిగింది అనేది గాదయ్యన్నయ్య గారి మాటలో మనం అందరం విన్నాం. ఎందుకు గాదయ్యన్నయ్య గారికి కాల్ చేశామంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఈ ప్రాంతానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మొదటి నుండి పోరాటం చేస్తున్న వ్యక్తి గాదయ్యన్నయ్య గారు. సో వారికి పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమ చరిత్ర కానీ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వారి దగ్గర పూర్తి డాటా ఉంది కాబట్టి నేను వారికి కాల్ చేసా. వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు మంత్రి గారికే కాల్ చేస్తే ఎత్తుతారా అంటే వాళ్ళు ఏ బిజీలో ఉన్నారు కాబట్టి సో సమాచారాన్ని అనేది మీకు చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేసిన. సో మొత్తానికి ఇది జరుగుతుంది. నేనేమంటున్నానంటే సీతక్క గారికి, మంత్రి గారికి ఏం చెప్తున్నానంటే మీరు వెళ్ళే కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, అక్కడ జరిగే అసౌకర్యాలు కావచ్చు, దాని వెనక ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, లేకపోతే వాస్తవానికి అలాంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందా, లేకపోతే ఏం జరుగుతున్నది అనేది చాలా క్లారిటీగా కూడా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం విపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 మాట్లాడవచ్చు. నేనే చెప్తున్నా, ఇప్పుడు రంజిత్ అనబడే నేను ఒక జర్నలిస్ట్గా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ముందు మాట్లాడడానికి 1,00,000, కానీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు పనిచేసే దానికంటే ఇంకొక డబల్ పని అక్కడ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల బాగోగులు కావచ్చు, మన చుట్టూ ఉండే వ్యవస్థ మనకు తెలియకుండా జరుగుతున్న లోపాలు కావచ్చు, ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మనకు మైనస్గా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి చాకచక్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి. ఈ కరెంటు కోతలు ఏ స్థాయికి ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తెలంగాణ ప్రజలారా, పూర్తిగా కూడా కరెంటు కోతలతో ఇప్పటికే తెలంగాణ సమాజం చాలా అభద్రతాభావంలో ఉన్నది. అంటే అభద్రతాభావం అని ఎందుకు అన్నానంటే వాళ్ళు గట్లా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో, కానీ వాస్తవానికి కరెంటు కోతలు అనేది తెలంగాణలో జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో ఒక అవగాహన కన్నా రావాలి, లేకపోతే దాని మీద చర్యలన్నా తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తును ఆలోచించి ఇంకా అధిక ఉత్పత్తి లేకపోతే అధిక విద్యుత్ వినియోగం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రణాళిక అన్నింటినీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరెంటు కోతలు ఇట్లనే ఉంటుందా? ఈ కరెంటు కోతలు ఇట్లనే ఉంటే తెలంగాణ సమాజం ఏ స్థాయిలో పోరాటం చేస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి పోరాటం వస్తుంది, ప్రజలు ఏమంటున్నారో, ప్రజల పోరాట స్ఫూర్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం వేచి చూద్దాం. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిన్న జరిగిన ఒక అంశం. ఇక రెండో అంశం మీరందరికీ తెలుసు, నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా చెప్పాలి అంటే మన కళ్ళతో మనం చూసినా కూడా కొన్ని నిజాలను నమ్మరేమో. బహుశా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలామంది అట్లనే ఉంటారేమోనని నాకు కాస్త బాధ అనిపించింది. కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. మహబూబ్ నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు, మహబూబ్ నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు ఇక్కడ కనబడుతున్నాయా? ఇగో ఈ బిందెలు. ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే 10 ఏళ్లుగా తెలంగాణలో కనిపించకుండా పోయిన ప్లాస్టిక్ బిందెలు ఇప్పుడు మళ్ళీ గ్రామాలలో ప్రత్యక్షమవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని పలు వార్డులకు 3 రోజులుగా కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఓ బోరు వద్ద తాగునీటి కోసం బిందెలతో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలరా, ఓ పక్కన కరెంటు కోతలు, ఇంకో పక్కన నీళ్ల కోసం పంచాయతీ. తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే ముందుకు ఏదో అంటారు కదా, వెనక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టు, అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాల పాటు బిందెలల్లో నీళ్ళ కోసం, బుక్కెడు నీళ్ళ కోసం ఏ రోజు మనం ఆరాటపల్లె. మన ఇంటి ముంగట మిషన్ భగీరథ అనే ఒక నల్లున్నది, మంచిగా నీళ్ళు వచ్చినాయి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినాయి నీళ్ళు. అద్భుతంగా ప్రతి ఇంట్లో ఎక్కడ కూడా మనం ఏంది బిందెలు పట్టుకొని పోలే, సైకిళ్ళకు బిందెలు కట్టుకొని పోలే, లేకపోతే
బిందెలను నెత్తి మీదనో భుజాల మీద నీళ్ళ పోసుకురావాలి, లేకపోతే వాటర్ ట్యాంకర్లను తీసుకురాలి, ఎడ్ల బండ్ల మీద డ్రమ్ములు పోయి తీసుకురాలి, లేకపోతే బాయిల కాడనో వాగుల కాడనో చెరువుల కాడనో వంకల కాడికి పోయి అక్కడికి పోయి మన పనులు ఏదైతే ఇంటి పనులు చేసుకోలే, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోలే. కానీ ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ పరిణామం అనేది భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉంటే మళ్ళీ మనకు గతాన్ని గుర్తు చేసినట్టే కదా. మరొకసారి మనం మళ్ళొకసారి గతాన్ని నెమరేసుకుంటూ కాదు, గతాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి దానిని ప్రాక్టికల్గా మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణ ప్రజలారా, మీరందరూ ఆలోచిస్తారని నేను చెప్తా ఉన్నా. సో మొత్తానికి జరిగిన అంశం ఏంటి, నేను ఇప్పటికే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టులలో అన్నారం బ్యారేజీ కానీ మేడిగడ్డలో కానీ మరమ్మతులు చేసి యావత్తు తెలంగాణ సమాజానికి నీళ్ళు అందించాల్సిన ఆవశ్యకత బాధ్యత ఎంతైనా ఉంటుంది. కాబట్టి నేను చాలా వరకు కూడా అడుగుతున్నా, ఏమని, మీరు వాటిని మరమ్మతులు చేయండి. మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా అన్నిట్లలో రిజర్వాయర్లలో నీళ్లు నింపండి, ఈ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, భూగర్భ జలాల యొక్క నీళ్ళ నిల్వను పెంచండి అని చెప్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలోకి వెళ్ళి మన మీదనే రివర్స్ కేసులు ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అది వారి కర్మ, వాళ్ళే అనుభవిస్తారు. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. రైట్, ఇక మేడిగడ్డపై మరో కుట్ర, కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్లింపు. ఇక చూసిర్రా, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటారు. మన భాషలో చెప్పాలి అంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే, సచ్చిన పామును మళ్ళా ఎట్లా చంపాలని చంపే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా క్లారిటీగా కూడా చూడండి. ఆల్రెడీ అక్కడ కుంగిన పిల్లర్ల వద్ద వరద మళ్ళిస్తే ఏమవుతుంది, అది మొత్తం పడిపోతుంది. అంటే ఇప్పుడు బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూల్చే ప్రయత్నం జరుగుతున్నది. అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద, మరోవైపు ప్రాణహిత నుంచి భారీగా ఇన్ఫ్లో, మొత్తం 19,430 క్యూసెక్లు లక్ష్మీ బ్యారేజ్కి. దెబ్బతిన్న పిల్లర్స్ చుట్టూ చేరుతున్న నీరు. మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్తత. ప్రాజెక్టు 7వ బ్లాక్ వద్ద నీటిని మళ్లింపు గాలికి. మొత్తం 7 యంత్రాలతో ఒకదానితో ఉన్న పంపింగ్. మిగిలిన 6 మోటార్లను ఒడ్డునే ఉంచేసిన వైనం. కావాలనే బ్యారేజ్ని వరదకు వదిలేస్తున్నారా, యంత్రాంగం నిర్లక్ష్యంపై ఎన్నో అనుమానాలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, సీఎం వ్యాఖ్యలు అబద్ధం, అర్ధరహితం. మేడిగడ్డను ఒప్పుకోలేదనడం అసత్యం. అందులో లేకపోవడం వల్లే అప్పుడు నేను సంతకం చేయలేదు. శ్యాంప్రసాద్ రెడ్డి. కాళేశ్వరం తెలంగాణ జీవాధార పేరిట పుస్తకాన్ని ప్రచురించిన విశ్రాంత ఇంజనీర్లు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపాటు. బీఆర్ఎస్పై కక్షతోనే రైతులను బలిపెట్టవద్దు. మేడిగడ్డ 3 పిల్లర్లను భూతద్దంలో చూపి 9 ఏళ్ల పాలనను బదనాం చేస్తున్నారా? కాంగ్రెస్ నేతలు అంటే బీజేపీకి రోషం ఎందుకు? చేతనైతే కొడంగల్కు కొత్త మెడికల్ కాలేజీ తెండి. ఉచిత బస్సు తప్ప మీ పాలనలో జరిగింది ఏమీ లేదు. రైతు భరోసా ఇంకెప్పుడు అంటూ కూడా నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవమే కదా నిరంజన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? ఆయన ఏమంటున్నాడు అంటే, ఒకటే మాట చెప్తున్నాడు, ఈ 6 గ్యారంటీలలో కేవలం ఉచిత బస్సుకు సంబంధించిన ప్రయాణం ఒకటే గ్యారంటీ నెరవేర్చి మిగతా అన్నింటినీ కూడా పాతరేసిర్రు అని చెప్తున్నాడు. మీకు వాళ్లకు ఏం చేయట్లేదు. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి ఆల్రెడీ పిల్లర్లు ఎక్కడైతే కుంగిన ప్రాంతం ఉంటుందో, ఈ పిల్లర్లు ఎక్కడైతే కుంగినాయో అక్కడికే వరద వెళ్తే ఏమవుతుంది? ఆల్రెడీ ఇల్లు నానిపోయి ఉన్నదిరా అంటే వాగు నుండి తీసుకొచ్చి ఆ ఇంట్లోకే నీళ్లు పెడతా, ఇల్లు ఊలకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు మేడిగడ్డలో కూడా ఇదే చేస్తున్నారు. ఏంది అంటే ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య. ఎట్లా చెప్పాలి అంటే, తెలంగాణ ప్రజలారా, మన భాషలో మాట్లాడుకుందాం. సచ్చిన పామును చంపినట్టుగా ఆల్రెడీ పిల్లర్లు కుంగిపోయాయిరా నాయన అంటే దానిని ఇంకింత కుంగించి కూల్చేసి తర్వాత ఇగో చూసిల్లా కేసీఆర్ యొక్క అద్భుత కట్టడానికి సంబంధించి ప్రాజెక్టులలో ఇప్పటికే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కాగు చాలా క్లారిటీగా క్లియర్గా తాను ప్రచురించింది. కాగు రిపోర్ట్ చాలా అద్భుతంగా చెప్పింది. ఇంకొకటి, కాగు లెక్కలు 2022-23కు పరిగణలోకి తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉన్నది. ఈ మేడిగడ్డకు సంబంధించి మరో కుట్ర ఏదైతే జరుగుతుందో, ఈ కుట్రను కుతంత్రాలను పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడికక్కడ కూడా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మేడిగడ్డకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం మంచి చేస్తే పర్వాలేదు,
కానీ చెడు చేస్తే ఈ యావత్తు తెలంగాణ సమాజానికి ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా మీరందరూ అంగీకరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నిజానికి తెలంగాణలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక జీవాధారం లాంటిది. ఇలాంటి ప్రాజెక్టులను మరి కావాలని రాజకీయ వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్తే రేపు భవిష్యత్తు మనుగడ అనేది లేకుండా పోతుంది అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేనైతే చెప్తున్నా. దీని మీద మీరు పోరాటమే చేస్తారో, తెలంగాణ ప్రాంత బిడ్డలు దీనికి సంబంధించి పరిరక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారో లేరో ఇక మీ ఇష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. రైట్, ఇక గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తాం, ఇది మంచి పద్ధతి. ఇది రేవంత్ రెడ్డి వెరీ గుడ్. నీలో వచ్చిన ఈ మార్పుకు చాలా సంతోషకరమైన విషయం. ఏం చేయాలి? రైతులకు పెట్టుబడి సాయం రైతు బంధు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. దాంతోపాటుగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇప్పటి ప్రభుత్వం ఏవైతే ప్రజలకు అందిస్తున్నదో వాటన్నింటినీ కూడా అమలు చేస్తే మంచిదే. గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగిస్తాం. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్, వైఎస్ బాబు ఏనాడు రాజీ పడలేదు. వారి అనుభవాలతోనే ముందుకెళ్తాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ, పెట్టుబడులకు అనువైన ప్రాంతం, రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి. వెరీ గుడ్. రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీకు మంచోళ్ళు గిట్ల మాది తెలంగాణ సమాజం కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే గొర్రెల స్కీమ్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఇవన్నింటినీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతూ మీ 6 గ్యారంటీలను కూడా దీంట్లో పెడితే చాలా బాగుంటుంది అనేది చాలా మంచి విషయం. ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలను కొనసాగిస్తే మంచిది. రైట్, ఇక ఇంకొక విషయం, పాత్రధారి సీతక్క పిఏ, సూత్రధారి ఎవరు? ఇసుక దందాలో లోతైన వ్యవహారాలు, మంత్రి సీతక్క పిఏ సుజీత్ రెడ్డి కీలక పాత్ర. రోజువారీగా టార్గెట్లు పెట్టి మరీ వసూలు. సుజీత్ రెడ్డిపై వేటుతో కదులుతున్న డొంక, రీచ్ల మూసివేత తర్వాత జోరుగా దందా. మంత్రి ప్రతి అడుగు అతని కనుసన్నలలోనే, సీఎం సైతం పేరు పెట్టి పిలిచే అంత పరిచయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇసుక మరోసారి దందాకు కేంద్రమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోని కొందరు ముఖ్యులకు చేరుతున్నది. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసింది. గడువు పొడిగింపు, కొత్త పాలసీ అనేక కారణాలను చెప్పి అధికారికంగా కూడా ఇసుక విక్రయాలను నిలిపివేసింది. ఇదే అదునుగా అధికార పార్టీలోని కీలక నేతలకు సంబంధించి కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా వరుసగా కూడా ఆదాయం వస్తున్నది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం. సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఓకే సీతక్క పిఏ సుజీత్ రెడ్డికి సంబంధించి ఇందులో కీలక పాత్ర ఉన్నది, అతని మీద వేటు వేసిళ్ళు. మరి సూత్రధారి ఎవరు? అతను బలయిండా? సుజీత్ రెడ్డి అనే వ్యక్తిని బలి చేసిర్రా? కావాలని మీద ఎక్కడ పూర్తి స్థాయిలో ఇదంతా ఎవరి మేడకు చుట్టుకుంటుంది అని అతని మీద వేసి అతన్ని బయటికి సాగనంపే ప్రయత్నం చేసిల్లా? ఏం చేసిర్రు అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. ఈ ఇసుక దందాలో సీతక్క పిఏకు సంబంధించిన సూత్రధారి అతను ఓకే, అతను తప్పు చేశాడు అనుకున్నాం, అతని మీద ఆరోపణలు చేసిళ్ళు, ఎలిగేషన్లే చేసిళ్ళు, అతన్ని బయటికి నెట్టేసిళ్ళు. ఓకే, ఈ సుజీత్ రెడ్డి అనే వ్యక్తి చేసిండా చేయలేదా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అతని మీద ఆరోపణ చేసి బయటికి పంపించిల్లా, లేకపోతే నిజంగా దీంట్లో ఇతను పాత్రధారి అయితే మరి సూత్రధారి ఎవరు? కీలక పాత్ర ఎవరిది? సుజీత్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి సీతక్కకు పిఏ. ఓకే, ఇతను తప్పు చేసిండు, ఇతను పాత్రధారి అనుకుందాం. ఇతను తప్పు చేయలేదు, లేకపోతే ఇతను పాత్రధారి, ఇతని మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరిగింది అనుకుందాం. అసలు దీని వెనుకున్న ప్రధానమైన వ్యక్తి ఎవరు అనేది తెలంగాణ సమాజం అడగాలి. ఇప్పుడు ఆయన ఏంది పిఏ, ఏంది పూర్తి స్థాయిలో టైం టేబుల్ కానీ ఆయనకుండే రాజకీయాలకు సంబంధించి ఇటు ప్రజలను, నాయకులను, దాంతోపాటు ఎవరైనా మంత్రి సంబంధించి ఎమ్మెల్యే సంబంధించిన కార్యక్రమాలను షెడ్యూలు
అన్నిటి రకాలుగా ఆయన వివరిస్తారు. ఆయన కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. మరి అతని వెనుక అసలు సూత్రధారి ఎవరు అనేది బయటపడాల్సిన అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇప్పటికే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా సీఎంఓకు అధికారికంగా చాలా రకాలుగా కూడా సమాచారం అందింది అనేది ప్రాథమికంగా విశ్వసనీయ వర్గాల సమాచారం నుంచి అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పక్కా ఆధారాలతోని బయట పెట్టగలరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం డిమాండ్ చేయాలి. సుజిత్ రెడ్డి కేవలం అతని మీద ఆరోపణలు చేసి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిలా, సుజిత్ రెడ్డికి ఏ పాపం తెలియకుండా అతను వెళ్ళిపోయిందా, లేకపోతే అతన్ని ముందుంచి నడిపించిలా, అతని వెనుకున్న కీలక సూత్రధారి పాత్రధారి అసలు దొంగ ఎవరు అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. సో దీంట్లో నిజానిజాలు అయితే సుజిత్ రెడ్డి అన్న నోరు విప్పాలి, లేదా మంత్రి గౌరవనీయులు ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర మంత్రి సీతక్క గారన్న వాళ్ళన్న నోరు విప్పి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్న ఒక విచారణ వేసి దానికి సంబంధించిన వాస్తవాలను ప్రజాకోట అంటే ప్రజలకు తెలియజేసే బాధ్యత చేయాలి. మరి ఏం జరుగుతుంది ఇలా అనేది అసలు సూత్రధారి ఎవరు అనేది బయటపడాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే సీఎం సైతం పేరు పెట్టి పిలిచే అంతగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి దీంట్లో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి అనేది అందుతున్న సమాచారం అయితే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సడలింపు కొందరికే, వయోపరిమితి పెంపుతో పరిమితులు ఎన్నో, గ్రూప్ 1లో యూనిఫామ్ పోస్టులకు లేదు, డిఎస్సికి వర్తించని 2 ఏళ్ల పొడిగింపు, గత దరఖాస్తులకు అవకాశం లేనట్టే గరిష్ట వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలని ఉద్యోగార్థుల డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కేసీఆర్ సర్కార్ 44 ఏళ్లకు పెంచింది. ఇది వరకు 34 ఏళ్లు ఉండగా ఏకంగా 10 ఏళ్లు సడలించి యూనిఫామ్ పోస్టులకు 3 ఏళ్ల వయోపరిమితిని సడలింపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని చూడాలి. ఇక మరో బాధాకరమైన విషయం, ఈరోజు ఇలాంటి వార్తలు చదువుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలేలంటే ఓకే, కానీ ఈరోజు ఉపాధి లేక, గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన, ఛాతి నొప్పితో రమేష్ హఠాత్ మరణం, కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన, ప్రభుత్వం అందే బాధ్యత అంటూ ఆటో డ్రైవర్ నేలరాలిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలో వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. అసలు నిజంగా చెప్తున్నా, వాళ్ళని కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని, తెలంగాణలో పుట్టిన ప్రతి జీవి ఎవరైనా పర్లే, కంటికి రెప్పలా కాపాడాల్సింది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం అనే ఒకదాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతతోని మనం మన జీతగాలను ఎంచుకుంటే ఈరోజు జీతగాల చేతుల్లో బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. పాపం ఆటో డ్రైవర్ల అన్నలారా దయచేసి చెప్తున్నా, మీరు ఆత్మహత్య చేసుకోకండి. మీ వార్తలు చూస్తుంటే రోజు రోజుకు నాకే బాధ అనిపిస్తుంది. దయచేసి గుండె ధైర్యంతో ఉండాల్సిన బాధ్యత మీ మీదైతే ఉంది. కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ఇక మరో విషయం, మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య, ఇంట్లో ఊరివేసుకున్న సెకండ్ ఇయర్ బాలిక, వారంలో ఒకే బడికి చెందిన 2 మృతి భయాందోళనలో విద్యార్థులు పేరెంట్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, భువనగిరిలకు సంబంధించిన 2 చిన్నారుల సంఘటన ఇప్పటి వరకు బయటికి రానేలేదు. విచారణ ఎక్కడికి పోయిందో ఏం జరిగిందో తెలియనే లేదు. ఆ పరిస్థితి ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక మరోవైపు ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి. ఇంకోవైపు మరొక సంఘటన ఏంటి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా ఆలోచించండి. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో చదువుకు పోతే సావు కత్తాంది. అది ఎందుకు అనేది విద్యాశాఖకు సంబంధించి గతంలో ఎవరు ఆకునూరి మురళి గారు ఉన్నారు, వారు పనిచేసిన అలాంటి వాళ్ళని తీసుకొచ్చి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కంచె అయిలే కానీ గాథ అయినే కానీ మేధావులందరినీ ఒక వర్గంగా చేసి విద్యా వ్యవస్థను, వైద్యాన్ని పటిష్టంగా బందోబస్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఏం చేస్తుంది ఏం కథ అనేది చూడాల్సిన విషయం కూడా ఉంది. రైట్. ఇక దీనితో పాటుగా మరొక అంశం, ఓట్ల కోసం గోదావరి నీళ్లకు మంగళం. చూడరి, గోదావరి నది శ్రీరామ్ ప్రాజెక్టు కానీ, గోదావరి నది మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది చూద్దాం.
కాళేశ్వరాన్ని పూర్తిగా మూసేసే కుట్ర, తుమ్మిడిహెట్టికే పట్టుబట్టిన సర్కార్, ప్రాణహితతో నీటి లభ్యతపై గతంలోనే హెచ్చరికలు, 2 నదుల నీటిని వాడుకోవాలన్న నిపుణులు, కాంగ్రెస్ నిర్ణయాలతో గోదావరి నీళ్లకు త్రిలోదకాలు, ప్రాణహితలో నీళ్ళు వస్తేనే వాడుకునే అవకాశం, ఎగువ వాటాలకు పోను మనకు వచ్చేది ఏంది పిసరంతే, ఏడాది పొడవునా ఉండే నీళ్లను వదిలేసి ఎప్పుడు ఇస్తామో తెలియని నీళ్ల కోసం ప్రాజెక్టా, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్పై దాడి కోసమేనా? నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పిన, మహారాష్ట్రకు సంబంధించి 2000 పైచిలకు ఎకరాలు అనేది చాలా ఇబ్బందికరంగా మునిగిపోతున్నాయని అక్కడి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో లేఖ రాసిండు. వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పిన ఈ ప్రాణహిత బ్యారేజ్ కానీ తుమ్మిడిహెట్టికి సంబంధించి ఈరోజు మీరు అవునన్నా కాదన్నా నిజం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాకతీయుల కాలం నాటి పునాది రాయి వేసిన ప్రాజెక్ట్. అది ఈ రోజుది కాదు, అప్పుడే కట్టాలనుకున్నారంట. దాంట్లో చరిత్రకెళ్తే దొరికిన కొన్ని నిజాలు, ఇది వాస్తవాలను చరిత్రకారులే చెప్పాలి. ఏదో ఒక వైరస్ రావడం వల్ల దాన్ని ఆపేసిర్రు అనేది ఒక చర్చ అయితే జరిగింది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తు తరాలకు ఒక జీవనదిలా ఉంటుంది. ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఇక మీ ఇష్టం, మనం ఏం చేయలేము. ఇక ఆనాటి రోజులు రాబోతున్నాయా? ఇక చూడ్రి, తుమ్మిడిహెట్టి కోసం కాళేశ్వరాన్ని కంచికి చేర్చిన కొత్త సర్కార్, వానలు పడకపోతే పరిస్థితి ఏంటి? కళ్ళ ముందే తిరుగుతున్న గత చరిత్ర, మంచిళ్లకు తిప్పలు, సాగునీళ్లకు సావుకాలం, ఫుట్బాల్ తేలిన బావులు, నెర్రలిచ్చిన పొలాలు, మళ్ళీ ఆ రోజులే చూడబోతున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణ అంటే పచ్చటి పొలాలు, ఆకాశాన్ని అంటిన భూముల ధరలు అని మాత్రమే తెలిసిన ఓ తరానికి తెలియని చేదు నిజం మరొకటి ఉంది. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే తాగే నీళ్ల కోసం కిలోమీటర్లు నడవడం, తెలంగాణ అంటే గడ్డి దొరకక గొడ్డు గోదా చావులు, తెలంగాణ అంటే 10 ఎకరాల భూమి ఉన్న తిండికి తిప్పలు పడే రైతులు, తెలంగాణ అంటే కష్టాలు, తెలంగాణ అంటే ఫ్లోరైడ్ భూతం, తెలంగాణ అంటే బొంబాయి దుబాయ్ వలసలు, తెలంగాణ అంటే కరువు కాటకాలకు, తెలంగాణ అంటే ఆకలి చావులకు కేరాఫ్. ఇది ఒక నాటి తెలంగాణ. ఇప్పుడు మారింది, మళ్ళీ ఆనాటి రోజులు వస్తున్నాయనే బెంగ వస్తున్నది. నిజంగా చెప్తున్నాను, చాలా బాధ అవుతుంది. ఈ వార్తలు చదివిన తర్వాత పోయి ఆడ కూకుంటే ఆ ప్రశాంతత కూడా లేదు. ఇట్లా అయిపోతుంది నా తెలంగాణ, ఏమైపోతుంది నా తెలంగాణ అని భయమవుతుంది. మళ్ళీ బ్రతుకు తెరువు కోసం వలసలు పోవాల్సిందేనా ఈ తెలంగాణలో? బుక్కడి నీళ్ల కోసం కిలోమీటర్లు నడవాల్సిందేనా ఈ తెలంగాణలో? మళ్ళీ గొడ్డ గోదు మొత్తం కూడా గడ్డి లేక చావాల్సిందేనా? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అని భయమవుతున్నది. తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా మీ ముందు పెడుతున్నా. ఇక చూడు, కుట్రల ఆడిట్ రిపోర్ట్, కాళేశ్వరంపై ప్రతి లెక్కలోనూ కుట్రలు, ప్రాజెక్టు ఖర్చుకు ప్రస్తుత ధరలు, పంటల విలువకు 10 ఏళ్ల కిందటి ధరలు, పిక్ పవర్ వినియోగానికి లెక్కలు తెచ్చిన అప్పులకు కాకుండా ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని వడ్డీకే లెక్కించిన కాగు, పెరిగిన పంటలు పరిశ్రమలకు విలువ గట్టరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమున్నది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి? పేరు పెద్దరికంగా ఉన్నప్పుడు పనులు కూడా అలాగే ఉండాలి. పేరు గొప్పగా ఉంది, మనను వేలెత్తి చూపేవాడు ఎవడున్నాడు అని ఇష్టం ఉన్నట్టు చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఏదో ఒకరోజు బండారం బయటపడతాం, కుట్రలు కుతంత్రాలు బట్టబయలవుతాయి, వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి. అప్పుడు ఆ పెద్దరికం కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇదంతా ఎవరి గురించో దేని గురించో అనుకునేరు. ఇదంతా అంటే కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో లోతుగా పరిశీలిస్తే అందులోని అసలు వాస్తవాలు తెలుస్తాయి. ప్రతి అంశంలోనూ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే లెక్కలే ఉన్నాయి. లెక్కలన్నింటికి తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఏం చేస్తారు? పెన్ ఎవరి చేతి ఉంటే వాళ్ళ చేతులనే రాస్తారు. ఇప్పుడు ఇదే జరిగింది. కాగ్లో కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాగ్ రిపోర్ట్లు ఏం వాస్తవాలు లేవు, అందులో ఏం లేవు. లోతుగా పోయి మీరే చూడరు. ఏంది? పేద ముఖ్యమంత్రి చెప్పుల ధర 93,000. ఏంది? ముఖ్యమంత్రి వేసుకునే చెప్పులు 93,000. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పదే తాను పేదవాడినని, పేద రైతు కుటుంబం నుంచి వచ్చినానని చెప్పుకున్నాడు. పేదవాడైతేనే తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని గత పాలకులు తనపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. అయితే గత ఆదివారం రోజున ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వేసుకున్న చెప్పులు చర్చనీయాంశంగా మారాయి. లూయిస్ వింటన్ బ్రాండ్కు చెందిన లోఫర్ ఆయన వేసుకున్నారు. వీటి ధరపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్న లోఫర్స్ ధర 93,000. పేదవాడు నన్ను చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇంత భారీ ధర ఉన్న లోఫర్స్ వేసుకోవడంపై ఆసక్తికరమైన చర్చ వచ్చింది. చెప్పుల ధర 93,000 అట. అమ్మ బిజ్జు, 93,000 రూపాయల చెప్పులు షూస్ వేసుకున్నాడు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి కాస్ట్లీ సీఎం, మన తెలంగాణలో కాస్ట్లీ సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి గారే. తెలంగాణలో అత్యంత కాస్ట్లీ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఇగో రేవంత్ రెడ్డి గారు, ఇగో అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు రైలు మీద పడి. ఏం గోసండి ఇది? ఏమైపోతున్న తెలంగాణ ప్రజలారా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరినీ నేను అడుగుతున్నా, దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం మనం. సీతక్క వచ్చింది, కరెంటు పోయింది, ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చిన కరెంటు. నేను చెప్పినా కూడా అదే అంశానికి సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు 9908572666 అనే నెంబర్కి మీ యొక్క సహకారం అందించండి. దాంతోపాటు పూర్తిగా కూడా నేనేమంటున్నానంటే మద్దతు కూడా కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నిన్నటి రోజున నిన్న పొద్దుగాల కూడా మనకు ఏదో సైబర్ క్రైమ్ నుండి పోలీసులు వచ్చిళ్ళు, హాజరు కావాలంటూ కూడా చెప్పారు. ఈరోజు వెళ్తున్నాం. ఇంకొక విషయాన్ని ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా మీరు కావాలని ఒక కుట్రపూరితంగా చేస్తే ఇది ఒక అగ్ని జ్వాలలా అవుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లేనిపోని అబండాలు వేసి అరెస్టులు చేసి లోపలేస్తే వేయండి, కానీ అనవసరంగా లేని విషయాలు వాస్తవాలు తెలుసుకోండి. అవాస్తవాలతోని ఎవరో జోకుడుగాలు మీ భజనగాలు చెప్పిన విషయాలతోని మా మీద అక్రమ కేసులు బనాయించి లోపలేస్తా అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఒక జర్నలిజంగా నాపై ఉంది. అది ఖచ్చితంగా ప్రశ్నిస్తా. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 20,000 వీడియోలు చేసినా ఏ ఒక్కరోజు ఒక కేసులు కానీ ఒక ఎలాంటి ఇబ్బంది రాలే. కానీ మీరు వచ్చినాక మొదటి నుండి ఆది నుండే నన్ను వెంటాడుతూ ఏదో ఒకటి చేయాలని మీరు అనుకుంటున్నారు. మరి మీ ఇష్టం. ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు మీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, ఓ రెస్పెక్ట్ ఉంది. ఇక మీ ఇష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని తీసుకొస్తున్నా అంటే ప్రతిరోజు కూడా ఎవరినో ఒకరిని పంపించడం, ఏదో ఒకటి కాగితాన్ని పంపించడం, ఇది మంచి పద్ధతి కాదు. మీకై మీరే ఒక అగ్నిజ్వాలను రెడీ చేసుకుంటా అంటే నేనేం చేయలేను. నాతో పాటు ఈరోజు నన్నే ఆపేసిరు అనుకో, రేపు పొద్దుగాల ప్రశ్నించే గొంతుకలు వందలాదిగా వస్తున్నాయి. ఆల్రెడీ 18 మంది ప్రశ్నించే ఛానళ్ళు, ప్రశ్నించే గొంతుకలు వస్తున్నాయట. ఇక మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారో. ఒక్కొక్క మంత్రికి సంబంధించి ఒక్కొక్క రకంగా మాట్లాడడానికి పూర్తి స్థాయిలో తెలంగాణలో 50 మంది జర్నలిస్టులు రాబోతున్నారు. కొత్త తరం జర్నలిజం రాబోతున్నది. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు, ఎన్ని కేసులు వేస్తారో. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరపున హృదయపూర్వకంగా అభినందనలు, అదేవిధంగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నా. ఎందుకంటే భవిష్యత్తులో కూడా చాలామంది జర్నలిస్టులు